ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఛాతీలో నొప్పి కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన బాలాజీ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అతని వయసు 48 సంవత్సరాలు. డేనియల్ బాలాజీ ఆకస్మిక మరణం అతని అభిమానులకు, తమిళ చిత్ర పరిశ్రమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. డేనియల్ బాలాజీ 1975లో జన్మించారు. టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్ ప్రారంభించిన డేనియల్ చిత్తితో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంట్లో డేనియల్ పాత్రను పోషించాడు. ఆ సీరియల్ తర్వాత డేనియల్ బాలాజీగా మారిపోయాడు. అదే సీరియల్ తెలుగులో పిన్ని పేరుతో స్ట్రీమింగ్ అయి ఎంతో ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. తమిళ చిత్రాలతో పాటు మలయాళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో కూడా నటించాడు. కమల్ హాసన్ యొక్క విడుదల కాని చిత్రం మరుత నాయక్ లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. మోహన్ లాల్ నటించిన భగవాన్, మమ్ముట్టి నటించిన డాడీ కూల్ చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. తెలుగులో ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సాంబా సినిమాలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమాలో కథానాయకుడి స్నేహితుల్లో ఒకరిగా కనిపించాడు.